ప్రపంచవ్యాప్తంగా వైద్యాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమం అంతిమంగా సాంస్కృతిక ఉద్యమంగా ఎక్కడ మారినట్టుగా కనిపించట్లేదు. కానీ మన లక్ష్యానికి మన డప్పులు కూడా మోగుతాయి అని చెప్పి ప్రపంచానికి చూపెట్టడం కోసమే మన లక్ష్యానికి, మన లక్ష్య సాధనకి మన ఇంట్లో ఉన్న డప్పు కూడా మన గుండె చప్పుడు వినిపించాలనే దాని మీదనే ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆ రోజు ప్రకటించారు. దయచేసి అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఏనాడు ఎక్కడ జరగని కార్యక్రమం జరగబోతుంది. ప్రపంచంలో ఎక్కడ జరగని కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతుంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలంటే ముందు మీ ఇంట్లో డబ్బు ఉందో లేదో చెక్ చేసుకోండి. డబ్బు లేకపోతే డబ్బు కొనండి. ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు నిర్మల్ పట్టణంలో ప్రదర్శన చేశారు. ఇంతమంది జనం వచ్చారు. వచ్చిన డబ్బులు అందులో 5-10% లోపే. ఒక 50-60 డబ్బులు వచ్చినాయి అనుకున్నాం. ఒక 500 మంది కార్యకర్తలు వచ్చిన సమావేశంలో 50 మంది డబ్బులు వచ్చినాయంటే 10% వచ్చినట్టు. వచ్చిన వాళ్ళలో 10% డబ్బులు వస్తేనే నిర్మల్ పట్టణం అంతా దద్దరినట్టు అయింది. మరి 1,00,000 డబ్బులు హైదరాబాద్ వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. 50 డబ్బులకే నిర్మల్ పట్టణం అంతా దద్దరినట్టుగానే చేసుకుంటూ వచ్చేసాం. ఒక్కసారి ఊహించండి, 1,00,000 డబ్బులు హైదరాబాద్ చేయాలంటే మన ఆ 1,00,000 డబ్బుల ఆ దండోర ప్రభావం ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో పడుతుందో, ప్రపంచం మొత్తం మీద ఏ స్థాయిలో పడుతుందో ఒకసారి ఊహించుకోండి. అంతిమంగా వర్గీకరణ అమలు చేయించుకొని మన బిడ్డల భవిష్యత్తుని ఇవ్వాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న సంగ్రామంలో ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం. ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాం, రైలు రోకలు చేశాం, సభలు పెట్టాం, సమావేశం పెట్టాం, ముట్టడిలు చేశాం, ధర్మయుద్ధాలు చేశాం, అన్ని చేశాం. కానీ మొదటిసారి మన ఇంట్లో ఉండబడే డబ్బు కూడా యుద్ధం చేస్తుంది ప్రపంచం. ఇవాళ మీరు చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి సినిమాకు పోయినట్టుగా హైదరాబాద్ రావాకండి. మీ చేతిలో డబ్బు పెట్టుకోదలుచుకుంటే, సంఖ్య వేసుకొని డబ్బు తెచ్చుకోదలుచుకుంటేనే హైదరాబాద్ రండి. లేకపోతే మీరు వచ్చి కూడా పోతా. ఎందుకు రావాలాడికి? నువ్వు డబ్బు సంఖ్య వేసుకొని రానప్పుడు, నువ్వు డబ్బు కొట్టినప్పుడు ఎందుకు రావాలాడికి? అంటే కొట్టేటోళ్ళని చూడడానిక? దయచేసి ఆ ఆలోచన ఉంటే మానుకోండి. ఒక 500 పెడితే డబ్బు వస్తుంది, ఒక 500-600 రూపాయలు పెడితే డబ్బు వస్తుంది. ఇంటికాడ డబ్బు కొనుక్కోండి. ఇంట్లో ప్రతి ఒక్కరు వచ్చినట్టుగా చూడండి. ఇంటికి ఒక్కరైనా సరే డబ్బును సంపాదించుకోండి. ఇది నా విజ్ఞప్తి. 100 తరాల బిడ్డల భవిష్యత్తు ఉండాలంటే నీ సంఖ్యను ఒకసారి డబ్బు వేసుకొని రా. మిగతా విషయాలు రాబోయే 100 తరాల బిడ్డల భవిష్యత్తు తేలాలంటే నువ్వు సంఖ్యను డబ్బు వేసుకొని రా. అక్కడ తెలుసుకుందాం ఏం జరగాలనే విషయం. మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని కోరుతున్నా. ఖచ్చితంగా ఊరికి ఇంటింటికి డబ్బు కొంటాం, కొనిస్తాం. డబ్బును సంఖ్య వేసుకొని వస్తా ఉన్న వాళ్ళు ఆత్మసాక్షి ఒకసారి మీరు చేతులు ఎత్తండి. ఓకే, థ్యాంక్స్. నేను నమ్ముతున్నా, మీరు చేతులు ఎత్తినందుకు నమ్ముతున్నా. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మళ్ళీ అక్కడ చూడలేకపోవచ్చు, లక్షల సంఖ్యలో వస్తారు కాబట్టి. 1,00,000 అనుకున్నాం, లక్షలు వస్తాయి. ముందుగా ఒక 1,00,000 అనుకున్నాం, లక్షలు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. అందులో మీరు అందరినీ మళ్ళీ ప్రత్యక్షంగా మేము కలుసుకోకపోవచ్చు, కానీ మీ ఆత్మసాక్షిగా మాత్రం డబ్బులు సంకనేసుకొని రండి. ఈ ఉన్న 15 రోజుల సమయం గ్రామాలు తిరగండి, ఇంటింటికి తిరగండి. ఇప్పుడు ఉద్యమం అవసరమైంది అనే విషయం వివరించండి. మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరినీ రప్పించండి. ఆ కార్యక్రమంలో మీరు ఉండండి. సమయం వృధా చేసుకోవద్దని విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇకపోతే విషయానికి వద్దాం. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక మళ్ళీ మనం రోడ్డు మీద పడతామని చెప్పి నేను కూడా అనుకోండి. అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితి వస్తాయని నేను అనుకోలేదు. అవసరం కూడా లేదు.
కానీ రోడ్డెక్కే పరిస్థితులు స్వార్థపరులైన వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు కల్పించారు. వాళ్ళ ప్రభావానికి లోనైన ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల మనకు రోడ్డెక్కే పరిస్థితులు వచ్చేసాయి. ఈ రెండే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత మాదిగ జాతి లేదా దళితుల్లో ఉండబడే వర్గీకరణ కోరుకునే శక్తులన్నీ మాలలు నిర్ణయించి వర్గీకరణ కోరుకునే శక్తులన్నీ దళితుల్లో ఇక మా పిల్లలకు మేలు జరగబోతుంది, చదువుకునే అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయని అందరూ ఆశించారు. రెండోది సుప్రీంకోర్టు తీర్పే కాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ప్రకటించింది కూడా గమనించారు. తను ప్రకటించింది ఏంటిది? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ముందుగా ప్రకటించలేదు కానీ రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ప్రకటించారు. నేను సుప్రీంకోర్టులో ఉన్న తీర్పు వచ్చిన రోజు ఆ తీర్పు విని నేను బయటకు వచ్చే సమయానికే, బయట విలేకరుల సమావేశం పెడుతున్న సమయానికే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా చాలా గొప్పగా మాట్లాడిందని నాకు సమాచారం వచ్చేసింది. ఆయన మాట్లాడింది మూడు అంశాలు. ఒకటి, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తాము అన్నారు. నంబర్ 1. నంబర్ 2, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాము అన్నాడు. నంబర్ 2. నంబర్ 3, ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే న్యాయం చేస్తాము అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది, ముఖ్యమంత్రి మనకు అనుకూలమైన ప్రకటన చేశారు, వెంటనే అమలు చేస్తాము అని. ఇక మనం రోడ్ ఎక్కాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మనకు ఉత్పన్నం ఎందుకైంది?